హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఎండిసి నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే అనమాట. మీకు మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. దీనికి మీకు 10th ఐటీఐ డిప్లొమా ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ మీకు ఫస్ట్ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. ట్రైనింగ్లో కూడా 18,000 రూపీస్ పే చేస్తారు. ఆ తర్వాత 30,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nmdc.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. రైట్ సైడ్లో మీకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి వస్తే మీకు కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడే ఉంది కెరీర్స్ అనేది క్లిక్ చేయాలి. ఏమేమి ఉన్నాయో అన్నీ మనకి లిస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 3 అని ఉంది కదా, ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ వర్క్ మ్యాన్ క్యాడర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నౌ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఫ్రెష్ క్యాండిడేట్ అని ఉంది కదా, క్రియేట్ లాగిన్ అని, ఇది ఓపెన్ చేసి ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్టర్ అవుతుందన్నమాట. తర్వాత మీరు మళ్ళీ ఈ లింక్ ఓపెన్ చేసి మీ ఈమెయిల్ ఐడి అప్లైడ్ ఫర్ పోస్ట్ అనేది ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అనేది వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు కాబట్టి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, పాస్వర్డ్ సబ్మిట్ అని ఇస్తే మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫామ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, సో ఇది ఓపెన్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఎన్ఎండిసి లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ, చాలా మంచి సంస్థ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేస్తుందన్నమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. మీకు దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ టేబుల్ వైజ్గా ఇస్తున్నారు. మనం చెక్ చేద్దాము. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్ అండి. దానికి మీకు చూడండి, అంటే మీకు డిఫరెంట్ కాంప్లెక్స్లు అనమాట. బిఐఓఎం ఒకటి, బిఐఓఎంలో కిరందుల్ కాంప్లెక్స్ ఒకటి ఉంది, బచేలి కాంప్లెక్స్ ఒకటి ఉంది, తర్వాత డిఐఓఎంలో డానిమలై కాంప్లెక్స్. ఈ విధంగా ఇక్కడ ఏ ప్లేస్ని బట్టి అన్నీ మెన్షన్ చేస్తున్నారు అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్కి మీకు ఉండాల్సిన అర్హత మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ అంటున్నారు. అంటే మీరు మినిమం 10th నుంచి, అంటే మీకు 7th నుండి 10th వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th ఫెయిల్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. లేదంటే ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేయొచ్చు. మెయింటెనెన్స్ అసిస్టెంట్ పోస్టు, దీనిలో ఎలక్ట్రికల్ ట్రైనీ అనమాట. దీనికి మీకు ఐటీఐ అనేది ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్స్ అండి. దీనిలో ఐటీఐ అనేది వెల్డింగ్లో, ఫిట్టర్లో, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, ఈ ఫీల్డ్స్లో మీ దగ్గర ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత బ్లాస్టర్ గ్రేడ్ 2, దీనికి మెట్రిక్ అంటే 10th క్లాసు లేదంటే ఐటీఐ విత్ బ్లాస్టరు లేదంటే మైనింగ్ మేట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. దీంతోపాటు దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అనేది బ్లాస్టింగ్ ఆపరేషన్లో కావాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పోస్ట్కి వచ్చేసి 3 years డిప్లొమో ఇన్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్లో డిప్లొమో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రానిక్స్లో డిప్లొమో అనేది ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 3 years కోర్స్ ఉంటుంది కదా డిప్లొమో ఇంజనీరింగ్లో, అదనమాట. హెచ్ఈఎం మెకానిక్స్, దీనికి మీకు 3 year డిప్లొమో మెకానికల్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత హెచ్ఈఎం ఆపరేటర్, దీనిలో 3 years డిప్లొమో అనేది మెకానికల్ ఇంజనీరింగ్ లేదంటే ఆటోమొబైల్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. తర్వాత ఎంసీఓ గ్రేడ్ 3, దీనికి మెకానికల్లో 3 years డిప్లొమో చేసి ఉండాలి. అండ్ క్యూసీఏ అంటే క్వాలిటీ కంట్రోల్, దీనికి మాత్రం బీఎస్సీ కెమిస్ట్రీ కానీ జియాలజీ చేసిన వాళ్ళు, అండ్ దీంతో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సేమ్ ఫీల్డ్లో. సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ విధంగా వివిధ రకాల పోస్టులు అండ్ మీకు డివిజన్స్ని బట్టి ఇస్తున్నారు. మీరు చెక్ చేసుకోవచ్చండి. మనకి 3 types ఆఫ్ డివిజన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఎవరికి ఏంటి అనేది, అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అందరికీ ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ డివిజన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు పోస్టులు ఎలా ఉన్నాయనేది.
అండ్ దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఫస్ట్ 12 మంత్స్ ఉంటుందండి. ఆ 12 మంత్స్లో చూడండి మినిమం 18,000 పే చేస్తారంట స్టైఫండ్. ఫీల్డ్ అటెండెంట్ చెప్తున్నాను, దీనికి 18,000, రిమైనింగ్ వాటికి పెరుగుతుంది, మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పే స్కేల్ చూడండి 18,100 మీకు బేసిక్ పే ఉంటుందన్నమాట. దాని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 30,000 పైనే శాలరీ వస్తుంది. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పటి వరకు 14/6 లాస్ట్ డేట్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఏజ్ అనేది. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ nmdc.co.in, ఇందులోకి వెళ్ళి కెరీర్స్కి వెళ్ళి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. ఎప్పటి వరకు అంటే మీకు 25th మే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అప్పటి నుండి 14th జూన్ వరకు కూడా టైం ఇస్తున్నారు. నైట్ 11:59 వరకు టైం ఉంది. అప్పటి వరకు మీరు అప్లై చేసేసుకోవాలి 14th జూన్. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఫిట్టర్ అంటే ఆ ఫిట్టర్కి సంబంధించి, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్, ఆ ట్రేడ్లో టెస్ట్ ఉంటుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ 70 క్వశ్చన్స్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఇస్తారంట. సో 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఆ తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. స్పెసిఫిక్ ట్రేడ్లో 30 మార్క్స్, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 50-20. ఈ విధంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎగ్జంప్టెడ్, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 150 రూపీస్ పే చేస్తే చాలండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లో కూడా NMDC ఉంది, సో అక్కడ కూడా ఇస్తారనమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.